నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ బలోపేతానికి కృషి చేస్తారని చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోన తాతారావు. P4 కార్యక్రమంలో భాగంగా పేద కుటుంబంలో ఒకరిని దత్తత తీసుకుని సహాయం అందించాలని అధికారులకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచన. క్రీడా హబ్ గా గాజువాకను తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ గాజువాకలో 9 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. భీముని నర్సీపట్నం బిఎన్ రహదారిని అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతామని ఎంపీ సీఎం రమేష్ హామీ. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచాల్సిన అవసరం ఉందని బిఎంఆర్డీఏ చైర్మన్ ఎంపీ ప్రణవ్ పాల్ కైలాసగిరిపై 20,000 విత్తన బంతులు విసిరే కార్యక్రమం. వార్తల ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా పేద కుటుంబంలో ఒకరిని బంగారు కుటుంబం దత్తత తీసుకుని విద్య, ఆరోగ్య, నైపుణ్య రంగాల్లో సహాయం అందించాలని గ్రూప్ 1-2 అధికారులకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్ లో ఆయన అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్ట్ చేసుకుంది 14th of May. సో అది డిఫరెంట్ వస్తుంది కదా ఫుడ్. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచాల్సిన అవసరం ఉందని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ పాల్ అన్నారు. సోమవారం ఉదయం విఎంఆర్డీఏ సిఫా గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ క్లైమేట్ టీమ్ SRO జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో కైలాసగిరిపై 20,000 విత్తన బంతులు విసిరే కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశీయ విత్తనాలను పరిరక్షించుకోవాలన్నారు.
విఎంఆర్డీఏ కమిషనర్ కె విశ్వనాథన్ మాట్లాడుతూ వేసవిలో అడవులు జీవరాశికి ఊపిరితిత్తుల్లా పనిచేస్తాయన్నారు. సిఫా ట్రస్ట్ సిఇఓ డాక్టర్ శశిప్రభ, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ ఈఈ ముకుందరావు, గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపకులు జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గ్రీన్ క్లైమేట్ అండ్ శశిప్రభ మేడం ఎన్జిఓ సమక్షంలో ఈ సీడ్ బాల్స్ అనేది కైలాసగిరి కొండ మీద గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం చేయడం జరిగింది. దీంట్లో మన గౌరవనీయులైన విఎంఆర్డీఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు మరియు మన విశ్వనాథన్ గారు కమిషనర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్కు మనకి గ్రీన్ బెల్ట్ విశాఖపట్నంలో పెంపొందించడానికి వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ మనం గుర్తించవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఎవరికి వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక 10,000 మొక్కలను అలాగే జూట్ బ్యాగ్స్ను కూడాను ఈ 4-5 తారీఖుల్లో మన ఎంవిపి రైతు బజారు, పిసిబి ఆఫీసు మరియు 5వ తారీఖు విఎంఆర్డీ ఆఫీసుల్లోనూ ఈ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలంతా దాంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మన డాక్టర్ శ్రీనివాస్ గారికి అందరికీ, అలాగే రత్నం గారికి, శశిప్రభ గారికి అందరికీ కృతజ్ఞతలు. సందర్భంగా ఒక వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న క్లీన్ డ్రైవ్ మనం అన్ని ప్లేస్లో కండక్ట్ చేయడం, సిటీలోని అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో క్లీన్ డ్రైవ్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు విఎంఆర్డీఏ కమిషనర్ గారు అండ్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మన కైలాసగిరి మీద చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి సుమారు 20,000 వరకు 20,000 వరకు సీడ్ బాల్స్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలది ఔషధ మొక్కలను కూడా నాటడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో ఒక విధమైన మెసేజ్ని, ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో గ్రీనరీని, పచ్చదనాన్ని పెంచే బాధ్యతని తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ప్లాస్టిక్ అనే భూతాన్ని విడినాడి పచ్చదనాన్ని పెంపొందించి మన పర్యావరణాన్ని కాపాడుకొని భావి భారత జనరేషన్స్కి మంచి వాతావరణం అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. కొండ మీద గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో 20,000 సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని నేను అదేవిధంగా విఎంఆర్డీఏ కమిషనర్ శ్రీ విశ్వనాథన్ గారు పాల్గొని 20,000 సీడ్ బాల్స్ అందరం కూడా విద్యార్థులు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి. సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, గ్రౌండ్స్ కానివ్వండి, పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి, అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది, తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రకృతిని కనుక ప్రేమిస్తే రేపు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కానివ్వండి, అదేవిధంగా అనేకం ఏవైతే ఈ యొక్క క్లైమేట్కి సంబంధించి ఏమున్నా కూడా రేపు ఈ వృక్షాలు మనం కాపాడుతాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ సభ్యులకు, అదేవిధంగా వివిధ ఎన్జిఓలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నేను మన కమిషనర్ గారు కూడా ఈరోజు ఏదైతే కైలాసగిరి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక చర్చించుకోవడం జరిగింది ఒక అంశం మీద. ఈ విశాఖపట్నం ప్రాంతంలో విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పార్కులు కానివ్వండి, అదేవిధంగా కైలాసగిరి కానివ్వండి, విఎంఆర్డీఏ టూరిస్ట్ ప్లేస్లు ఏమున్నా కూడా అన్నీ కూడా
స్వచ్ఛ విఎంఆర్డీఏ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేము ప్రకటించి తప్పనిసరిగా ప్లాస్టిక్ ఫ్రీ పార్క్స్, అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ ఉండే విధంగా అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో చూడడానికి అయితే మా వంతు ప్రయత్నం చేస్తాము. కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విశాఖపట్నంలో ఉన్న విఎంఆర్డీఏ పార్క్స్లు అన్నింటిలో కూడా మీ యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదములు. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో త్రినాథరావు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండలం ప్రదక్షిణలు చేశారు. అంతరాయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో త్రినాథరావు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. భీముని నర్సీపట్నం బిఎన్ రహదారిని అభివృద్ధి చేస్తామని గుత్తేదారులతో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతామని ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. చోడవరం మండలం ముద్దోర్తి అనకాపల్లిలోని గాంధీ నగరం రేషన్ డిపోలో సరుకుల పంపిణీ సోమవారం ప్రారంభించారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసం రేషన్ వాహనాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గాంధీనగర్ 82వ వార్డు రేషన్ షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడే చూశారు. మహిళలందరినీ చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ పాత రోజులు వచ్చాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారిపైన పెట్టుకున్న మా నమ్మకం ఓట్లేసి గెలిపించిన దానికి ఈరోజు పెన్షన్స్ కానీ, ఈ రేషన్ కానీ మళ్ళీ పాత పద్ధతిలో ఇవ్వడము మాకందరూ సంతోషంగా ఉందని మేమందరే వాళ్ళందరూ చెప్పడం జరిగింది. పెన్షన్స్ కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు దాదాపు సంవత్సరం అయింది. ప్రతి నెల ముందు రోజు కన్నా సెలవు దినంగా ఉంటే కూడా ముందు రోజు ఒకరోజు ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారు అందరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని, వాలంటీర్లు లేకుంటే పెన్షనే పంచలేమని చెప్పేసి ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి డ్రామా అంతా మనం చూసాం. ఏమాత్రం వాలంటీర్లు లేకుండా స్మూత్గా ఉండే ఆఫీసర్లు, ఉండే కూటమి నాయకులు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కానీ, ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ కానీ ఇవన్నీ కానీ, అలాగే బ్యాలెన్స్ సూపర్ 6లో ఏదైతే ఉన్నాయో విద్యా దీవెన కానీ, ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, మిగతా అన్నీ కూడా రైతు బంధు కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో త్వరలో రేపు స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు విద్యా దీవెన ఇస్తామని చెప్పేసి మన కడపలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు. సూపర్ 6 బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ రాబోయే రోజుల్లో ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలకందరికీ కూడా ప్రధానమంత్రి గారి పైన కానీ, చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ నమ్మకం ఉంది. కాబట్టి ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములు ఇట్లా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్తో తప్పకుండా ఈ స్కీములన్నీ కూడా నెరవేరుస్తారు. రాబోయే రోజుల్లో ఏమాత్రం కూడా ఇబ్బందులు లేకుండా ఒక సైడు సంక్షేమ పథకాలు, ఇంకొక సైడు అభివృద్ధి, ఇంకొక సైడు ఉద్యోగ అవకాశాలు. విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ బలోపేతానికి కృషి చేస్తానని చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోడ తాతారావు అన్నారు. మర్రిపాలెం బుడా లేఅవుట్ లో ఉన్న బ్యాంకు కేంద్ర కార్యాలయంలో సోమవారం చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతామన్నారు.
స్వాగతం చెప్తున్నాం. మీరందరూ మమ్మల్ని క్షమించడానికి ఒక గంట చెప్పి మిమ్మల్ని వెయిట్ చేయించాం. అన్నిగా భావించదు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖపట్నం ఉమ్మడి జిల్లా చైర్పర్సన్గా బ్యాంక్ అధికారుల సమక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ ఆశీస్సులతో మీ సమక్షంలో ఇందాకే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా బీజేపీ పెద్దలకు, మా పార్టీ పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటిది రైతుల సంక్షేమం గురించి, రైతుల యొక్క జీవన ప్రమాణాలు మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో గత 1961లో ఏర్పాటు చేయబడింది. ఈ బ్యాంకు రైతాంగానికి అండగా ఉండాలని, రైతుల తాలూకా కష్టసుఖాలతో కలిసి ఉండాలని ఈ బ్యాంకు తాలూకా లక్ష్యం. మా బ్యాంకు ఏదైతే క్రాప్ లోన్స్ అయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటివి, ఇది ఖరీఫ్ కానీ రబీ కానీ ఏది ఇతర పంటలు కానీ, లేక గిరిజన ప్రాంతాల్లో మాకు అల్లూరు సీతారామరాజు మాది జిల్లా అండ్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో రైతులు ఏ పంటలు వేసినా ఆ పంటలకి పూర్తి స్థాయిలో సహకరించే విధంగా ఆర్థిక సహకారం అందించడం మా బాధ్యత. ఈ ప్రభుత్వం రైతుల తాలూకు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగం మా బ్యాంకు సబ్సిడీ రుణాలతో పాటు వారికి కావాల్సినటువంటి ఇతర అవసరాలకు కూడా మేము ఆర్థికంగా సహకారం అందించడంలో ముందున్నాం. వ్యవసాయ రంగంతో పాటు వేరే హార్టికల్చర్ కానీ లేదా గిరిజన ప్రాంతాల్లో పండించినటువంటి ఇతర పంటలకు కానీ వాటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలనేటువంటిది బ్యాంక్ తాలూకు లక్ష్యం. మాకు ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఒక పక్క చూస్తూనే, ఎందుకంటే 4,48,000 రైతాంగం ఈ బ్యాంకులో సభ్యులు, దాదాపుగా 2,400 కోట్ల రూపాయలు మా టర్నోవర్తో మా మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు, మా శాఖ మంత్రివర్యులు, దాంతోపాటు మా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నటువంటిది. ఇప్పటికే 2,400 కోట్ల రూపాయల్లో 1,400 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులో నమ్మకం ఉంచి బ్యాంకుకు తోడ్పడాలని దాదాపు 1,000 కోట్ల రూపాయలు జమకు మా దగ్గర డిపాజిట్స్ కూడా ఉన్నాయి. మా లక్ష్యం అంతా ఈ ఫైనాన్స్ ఇయర్లో 25-26 ఫైనాన్స్ ఇయర్లో మేము 3,000 కోట్లకు చేరుకోవాలనేది మా లక్ష్యం. ఆర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎండను సైతం లెక్క చేయకుండా జిల్లా నలుమూల నుంచి ఆర్జితలు తరలివచ్చారు. కలెక్టర్ తో పాటు డిఆర్ఓ సత్యనారాయణ, ప్రత్యేక ఉప కలెక్టర్ సుబ్బలక్ష్మి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కారం కాని అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించే PGR-ఎస్క్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రతి శాఖ అధికారి గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడా హబ్ గా గాజువాకను తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం. శ్రీ భరత్ అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ లో 9 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం, ఈత కొలను, ఓపెన్ ఆడిటోరియంలను స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందన్నారు. క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తుందన్నారు. పల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో మరో 8 క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు గాజువాకలో మనం ఏదైతే 65వ వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకొని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ని నిర్మాణం చేయడం జరిగిందండి. సుమారు ఇది 9 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది. అలాగే ఇదంతా కూడా జీవీఎంసీ ఫండ్స్ తోనే చేసాం. కొంత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. భవిష్యత్తులో గాజువాకలో ఇంకొక 10 స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఇప్పటికే మేము 6 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం. అందులో రాబోయే ఈ మిగతా 4 సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరేది, తల్లిదండ్రులు, స్కూల్స్, అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడా వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైతే యోగాంధ్ర అనుకుంటున్నామో, యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నామో, రేపు క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పరంగా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒలింపిక్స్లోకి వెళ్తే కొంత డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది. సుమారు 7 కోట్లు గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు. అలాగే ఏషియన్లో కావచ్చు, కామన్వెల్త్లో కావచ్చు, నేషనల్ స్పోర్ట్స్లో కావచ్చు, ఖేలో ఇండియా కానీ ఎవరైనా సరే ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 65 వార్డులో రాజీవ్ ఇండోర్ స్టేడియం పునఃప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంపీ శ్రీభరత్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక మంచి శుభపరిణామం. కూటమి ప్రభుత్వంలో ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలు
ఇచ్చించి జీవీఎంసీ ఫండ్స్ తో ఈ రోజు ఈ యొక్క స్టేడియం అని మంచి వసతులతో ఈ రోజు ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది. ఈ యొక్క స్టేడియం ని ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని చక్కగా వ్యాయామం చేసుకుంటూ పిల్లలకి కూడా ఒక మంచి విషయం చెప్పాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నాను. ఫోన్లో ఆడుకోవడం మానేసి గ్రౌండ్కి వచ్చి ఇక్కడ క్రీడలు ఆడితే చక్కగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. అలాగే దానికి పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా చక్కగా హెల్త్ పరంగా బాగుంటారు. ఈ యొక్క స్టేడియంని ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ అదే విధంగా ఉన్నటువంటి స్టేడియం ద్వారా మంచి మంచి క్రీడాకారులు తయారై మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే విధంగా మంచి దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ గాజువాక నియోజకవర్గంలో రాజీవ్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ రెనోవేషన్ ఇనాగ్రేషన్ కి వాళ్ళ పాల్గొనడం జరిగింది. మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, నేను ఇతర కార్పొరేటర్లు నాయకులు అందరితో కలిసి ప్రారంభించాము. చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది. ఇండోర్ స్టేడియంతో పాటు ఈ యాంఫీ థియేటరు, స్విమ్మింగ్ పూల్ అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం కాంపిటేటివ్గా జస్ట్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి గురించే కాదు, అందరూ అన్ని వయసులకు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనివ్వండి, స్విమ్మింగ్ అవనివ్వండి, ఎంతో కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసక్తుల్ని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తాము. స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక. ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది. గాజువాక నియోజకవర్గంలోనే ఇందాక పల్లా గారు చెప్పారు, ఇంచుమించు ఇంకో 10 లొకేషన్స్లో స్టేడియంస్ వేరే వేరే స్పోర్ట్స్ కోసం అంటే ఫుట్బాల్, క్రికెట్ అన్నిటికీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ టర్మ్లో మెజారిటీ అన్ని డెవలప్ అయిపోతాయనేది నా కోరిక. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.